మనకు స్వేచ్ఛా స్వాతంత్రం కావాలి, కానీ అవి ఎలా దక్కించుకోవాలి? అహింసతోట, ఆయుధాలతోట? చెప్పు కామ్రేడ్, వెన్ను వంచం వెనక్కి తగ్గం. దీనికి సమాధానం నా దగ్గర లేదు. మరెక్కడుంది? మిత్రులారా, మనకు స్వేచ్ఛ స్వాతంత్రం రావాలి. అది ద్వేషంతో కాదు, రక్తంతో కాదు, అది అహింస సత్యంతోనే రావాలి. బాపూజీ, నీ మీద నాకు గౌరవం ఉంది, కానీ మనకు స్వేచ్ఛ ఓరియారు, మనమే లాక్కోవాలి. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. నేతాజీ, నీ మాటల నిజం ఉంది. భయంతో నా రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇయ్యలేను. అవసరమైతే సస్తా, కానీ బాలిస లెక్క బతకను. నేను యువకుని, దేశం కోసం ప్రాణాలైనా ఇస్తా. వాళ్ళు నన్ను చంపొచ్చు, కానీ నా ఆలోచనలను చంపలేరు. మనం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాలంటే తీవ్రమైన మార్గాల్లో అనుసరించాలి. మీరందరూ తీవ్రమైన మార్గాలు చెప్తున్నారు, కానీ వాటికంటే ప్రజలను మేల్కొంచడమే చాలా ముఖ్యం. ప్రజల్లో స్ఫూర్తి నింపితేనే మనకి స్వరాజ్యం వస్తుంది. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని తప్పక సాధిస్తాను. బ్రిటిష్ వాళ్ళని సంపైన సరిహద్దుల నుంచి వెళ్ళి తరుము కొడదాం. స్నేహితులారా, స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడమే కాదు, సామాజిక న్యాయం లేకుండా రాజకీయ స్వాతంత్రం వృధా. మన దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో సమాన హక్కులు కూడా అంతే ముఖ్యం. మన మార్గాలు వేరు కావచ్చు, మన ఆయుధాలు వేరు కావచ్చు, మన పద్ధతులు వేరు కావచ్చు, మన ఆలోచనలు వేరు కావచ్చు, మన పోరాటాలు వేరు కావచ్చు, మన త్యాగాలు వేరు కావచ్చు, కానీ మన లక్ష్యం ఒకటే, భారతదేశానికి స్వాతంత్రం.